అబ్బో ఇది వేసిరా కేటీఆర్ పత్రికన. నేడే యువ సంగ్రామ సదస్సు సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇక్కడి నుంచే యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్. జాబ్ క్యాలెండరు, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు పూర్తయింది. అమలు కాని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ తీరుకు నిరసనగా కేటీఆర్ సదస్సు. సభకు అనుమతి ఇవ్వని పోలీసులు హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకున్న నేతలట. ఇక కాంగ్రెస్ చేసిన మోసాలపై బీఆర్ఎస్ పార్టీ కథం తొక్కుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన యూత్ డిక్లరేషన్పై పోరుబాట పట్టింది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై యువత కలిసి సంగ్రామ సదస్సుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఎక్కడైతే యూత్ డిక్లరేషన్ ప్రకటించిందో అక్కడి నుంచే యువతను ఏకంగా చేసి రేవంత్ రెడ్డి సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది. అయితే సభ నిర్వహణకు పోలీసులు అడ్డు చెప్పడంతో హైకోర్టుకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు అనుమతి తీసుకొచ్చారు. దీంతో నేడు సరూర్నగర్ వేదికగా జరిగిన యువ సంగ్రామ సదస్సుకు లైన్ క్లియర్ అయ్యింది. యువ సంగ్రామ సదస్సు పాపం రేవంత్ అన్నకి ఇలా నొప్పి లేపిస్తుంది. ఉండదా అనే మాత్రం? సో ఉంటుంది. ఇలా యువ సంగ్రామ సదస్సు నిరుద్యోగుల కోసం అట. ఇవో గస ఉంచి 150 ఇప్పుడు చెప్పాలంటే 100-150 వస్తే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే ఏం చేద్దాం? ఏం చేయలేకపోతున్నాం, మరి తప్పదు కదా. సో అది ఒక వార్త. పొచ్చోడా, నీ గురువు చంద్రబాబు దగ్గర నేర్చుకో. స్కూల్లో నేర్చుకొని ఏబిసిడీలను కాలేజీలో నేర్పమంటున్నాడు ఈ పొచ్చోడు. ఎవరైనా అలా నేర్పుతారా? ఎడ్యుకేషన్ లేని అమ్మ, నేనేమంటలేనే, నాకేం సంబంధం లేదు రేవంత్ అన్న. ఈ వార్త అయితే ఎవరికో పేరు అయితే తీయలేదు ఇక్కడ. నేను చదువుతా చూడరా క్లియర్గా. ఎవరైనా అలా నేర్పుతారా? ఎడ్యుకేషన్ మంత్రి మీ సీఎం అట. విద్యార్థులతో ఫుట్బాల్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి ఓ డిజాస్టర్ ముఖ్యమంత్రి అంట. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులపై నిజామాబాద్లో బీజేపీ నిర్వహించిన రణబేరి కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఆటలాడుతున్నట. మరి ముఖ్యమంత్రి పొట్టు ఇచ్చినట. ఓ డైలాగ్ అయితే ఇది ఎవరి గురించో తెలియదు. ఇప్పుడు ఒక ఆయన ఇక్కడ నల్గొండలో జగదీష్ రెడ్డి గారిని ఆయన ఫిజికల్ అపియరెన్స్ పైన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు రాయి ఎంత ఏమంటారు, బంతి ఎంత గట్టి కొడితే అంత గట్టి వెనక వస్తానట్టు ఇవో ఏమంటారు చూడాలి. మీకే కావచ్చుది. పొచ్చోడా, నీ గురువు చంద్రబాబు దగ్గర నేర్చుకో అంటున్నాను. అంటే పొచ్చాయన ఎవరో మనకు తెలియదు, మాకు సంబంధమే లేదు పాపం. మా ధర్మపురి అరవిందని చెప్తాడు అడిగితే.